మీరు ఇషిక సూర్యతో మాట్లాడడం నేను చూశాను. మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలీదు, కానీ ఈరోజు మొదటిసారి సూర్య రుద్ర అన్నయ్యకి ఎదురు తిరిగాడు. అంటే సూర్య నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానని అనుమానిస్తున్నావా? కాదు, ఇషికాకి సపోర్ట్ చేస్తున్నారని అంటున్నాను. అఫ్కోర్స్ తనకి బిజినెస్ మీద ప్యాషన్ ఉంది, ఎంకరేజ్ చేశాను. అందులో తప్పేంటి? అందులో తప్పేం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ రుద్ర అన్నయ్యని పట్టించుకోకుండా మీ కాళ్ళకి మొక్కింది చూడండి, అది తప్పు. అంటే రుద్ర అన్నయ్యకి నచ్చిందేదో మీరు చేస్తున్నట్టే కదా. కమాన్ ప్రీతి, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. చూడండి, నిజంగా మీ మనసులో రుద్ర అన్నయ్య పట్ల ఎలాంటి ద్వేషం లేకపోతే సంతోషమే. ఒకవేళ నా అనుమానమే నిజమై మీరు రుద్ర అన్నయ్యని అపోజ్ చేస్తున్నట్టు నాకు తెలిస్తే మాత్రం నేను ఊరుకోను. భర్త ముఖ్యమా అన్నయ్య ముఖ్యమా అని ప్రశ్న వస్తే నాకు నా అన్నయ్య ముఖ్యం. గుర్తుంచుకోండి. భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త భార్యని సంతోషపెట్టే విధంగా ప్రవర్తించాలి, బాధ పెట్టకూడదు. మీకు అర్థమైందనుకుంటాను. వాళ్ళు ప్లాన్ చేసి నాకు దెబ్బ తగిలేలా చేస్తే నా మీద సింపతి లేదు, కానీ అన్నయ్య మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఎవరేం చేసినా సరే ఇంట్లో అందరినీ రుద్రకు ఆపోజిట్గా మార్చి ఒక్కొక్కరిగా రుద్రకి అందరినీ దూరం చేస్తాను. ఒంటరి వాణ్ణి చేసి ఆ రుద్రని ఓడిస్తాను. అమ్మో, అయ్యో బాబోయ్, అమ్మా, అయ్యా, ఈ కార్తీక్ గారి ఇచ్చే షాకులకి నా తన ఫ్రిడ్జ్ లో పెట్టాం కాదు కదా, నేనే ఫ్రిడ్జ్ లో కూర్చునేలా ఉన్నాను. అయ్యో దేవుడో. మేనేజర్ గారు, మేనేజర్ గారు, ఈవిడొస్తుందేంటి? ఖచ్చితంగా కార్తీక్ గారి జాబ్ గురించి ఆరాధిస్తుంది. ఒరే మాఖం, ఎస్కేప్ రా. ఇక్కడే ఉండి పలకరేంటండి? అది తల ఫ్రిడ్జ్ లో ఉంది మేడం, వినిపించలేదు. ఏంటి? ఐ మీన్ ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్స్ సెట్ చేస్తున్నాను మేడం. నేను కూడా వీటి గురించి మాట్లాడడానికే వచ్చాను. ఓ, చాక్లెట్స్ కూడా ఆర్డర్లో సెట్ చేయండి. అలాగే మేడం. అమ్మా, మేడం కూడా బాగానే కవర్ చేస్తున్నారే. మేనేజర్ గారు, ఇందాక కార్తీక్ గారి ఫ్రెండ్ ఏమన్నారో మీరు విన్నారా? అడిగేశారా? విన్నాను మేడం. ఆల్రెడీ నాకు ఆ విషయం ముందే తెలుసు. ఆ కంపెనీ వాళ్ళ ఆయనకి క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు, కానీ కార్తీక్ గారే ఇంట్రెస్ట్ చూపించలేదు. అదేంటండి? ఆయన అలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంటే మీరే కదా సర్ది చెప్పి కరెక్ట్ చేయాలి. పాపం ఆయనకి మంచి చెడు చెప్పడానికి మనం తప్ప ఇంకెవరున్నారు? మేడం, కొలీగ్స్ కదా, ఆ మాత్రం కన్సర్న్ చూపించాలి కదండి. ఏవిడేమో కన్సర్న్ అంటారు, ఆయనేమో కేరింగ్ అంటాడు. కన్సర్న్ కేరింగ్ కలిసి ఏమవుతాయో ఏంటో. కార్తీక్ ఎక్కడున్నాడు? మేడం, టైంకి వచ్చాడు. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చాయి, ఒకసారి చెక్ చేస్తారా? అవన్నీ తర్వాత చూద్దాం. అసలు మీ బుర్ర సరిగ్గా పనిచేస్తుందా? పెద్ద కంపెనీలో ఉద్యోగం, మంచి పొజిషన్, హై ప్యాకేజ్, క్వార్టర్స్, ఇన్ని ఆఫర్ చేస్తే జాబ్ రిజెక్ట్ చేస్తారా? ఇదేమైనా కలెక్టర్ పోస్ట్ అనుకుంటున్నారా? నా దృష్టిలో అంతకంటే విలువైంది ఆ కంపెనీలో ప్యాకేజ్ ఎక్కువ కావచ్చు, మంచి పొజిషనే కావచ్చు, కానీ అది రోబోటిక్ లైఫ్ లాగే ఉంటుంది. కానీ ఇక్కడ
ఫ్యామిలీతో కలిసి పనిచేస్తున్న ఫీల్ ఉంటుంది. ఎప్పుడైనా బాధలో ఉంటే ఈ మక్కం గారు ఆ మాట ఈ మాట చెప్పి బ్రదర్లా నవ్విస్తాడు. లక్ష్మి అక్క ప్రేమగా తిన్నావా తమ్ముడు అని అడుగుతుంది. కమల లీవ్ కావాలా తమ్ముడు అని అడుగుతుంది. ఆ సెక్యూరిటీ బాయ్ కూడా నా మంచి చెడు గురించి ఆలోచిస్తాడు. ఇక మీరు సొంత మనిషిలా నా మంచి చెడు ఆలోచిస్తారు. ఆకలిస్తే అన్నం పెడతారు, కోపం వస్తే ఇదిగో ఇలా కోపడతారు. కోపమైనా ప్రేమైనా మన అనుకున్న వాళ్ళ మీదే కదండి మనం చూపిస్తాం. మాటల్లో మాట అంటూ మనసులో మాట చెప్పేశాడే. ఎవరూ లేని నాకు ఇక్కడ అందరూ ఉన్నారనిపిస్తుంది. ఇది మీకు సూపర్ మార్కెటే కావచ్చు, కానీ నాకు ఒక స్వీట్ హోమ్. అందుకే దీన్ని వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. కొందరిని వదిలి వెళ్ళలేను కూడా. ఇది ప్రేమే కన్ఫర్మ్. ఈ విషయం పొరపాటున శకుంతల మేడం గారికి తెలిస్తే నన్ను పైకి పంపించేస్తుంది. దేవుడా, నాకి ఈ భూమి మీద నూకలు లేనట్టేనా? నాకెందుకు ఈ టెన్షన్ అంతా? ఇదిగో కారపొడి వేసుకో, అందులో నెయ్యి వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగో నెయ్యి వేసుకో, బాగా కలుపుకొని తిను. ఆ రెండు కలుపుకొని తిను. మీరుండమ్మా. ఏమే, నువ్వు రుద్రబాబు మీద అలిగొచ్చానన్నావు కదా? అవునమ్మో, అవును. అలిగొచ్చిన వాళ్ళు ఎవరైనా ఇట్టా తింటారా? అలా అలకలచ్చమ్మా, దిష్టి తగులుతుంది. నువ్వు తిను గంగా. ఇంకొంచెం నెయ్యి వేస్తున్నా, బాగా కలుపుకొని తిను. చాలు. ఏంటమ్మా మీరు కూడా? భర్త మీద అలిగొచ్చిన కూతుర్ని మందలియాలి గాని ఇట్టా కూర్చోపెట్టి తిండి పెడితే చెప్పిన మాట అస్సలినదు. అసలే ఇది మొండి ఘటం. అలా అన్నావంటే నేను ఇంకా ఎక్కువ తినేస్తాను. ఎంత కావాలంటే అంత తిను గంగా. లచ్చమ్మా, నువ్వు గంగనేమనుకో. అది అలా చెప్పండి అమ్మా. అమ్మా, రుద్ర సారు నన్ను తీసుకువెళ్ళడానికి వస్తే మీరు వెంటనే ఒప్పుకోకండి. సార్ని దబాయించండి. నేనా? అవును, మీరే. ఏ మేనల్లుని దబాయించే హక్కు మీకు లేదా చెప్పండి. ఎందుకు లేదు? ఉంటుంది. కానీ అల్లుడిని చూస్తూ ఎలా తిడతాను చెప్పు? గారం చేస్తాను గాని. అలా అనకండి అమ్మా. అదే నేనే మీ కూతుర్ని అనుకోండి. రుద్ర, నా కూతుర్ని ఎందుకు కోపడతావు? అది నీ మరదలరా. దాన్ని ఏమనుకొని చెప్తారా చెప్పరా? ఎందుకు చెప్పను? చెప్తాను. అయితే ఇప్పుడు కూడా వరుసకి నేను మీ కూతుర్నే కదా.